హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఫ్రెండ్స్, మనం ఒక 10-15 రోజుల నుంచి అయితే మనం అమరావతి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదా. అయితే ఈరోజు మనం ప్రతి నెల ఒకసారి అమరావతి గురించి ఫుల్ వీడియో అయితే తీసి ఎలా ఉన్నాయి ఏంటనేది చూపిద్దామని చెప్పి అయితే మనం స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ మార్చి నెల నుంచి అయితే ఫస్ట్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నిన్నే మనం ఇప్పుడు హెల్మెట్కి ఒక సెటప్ అయితే సెట్ చేశాను. చూడండి, హోల్డర్ అయితే సెట్ చేశాను అనమాట. ఒకరితో ఇబ్బంది లేకుండా మనమే వెళ్తూ అమరావతిలోని అక్కడ ఉన్న జరిగే వాటి గురించి మనం చూపిద్దామని చెప్పి అయితే ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇంకా వీడియో అయితే చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఇంకా పనులు అయితే ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 10-15 రోజులు, ఈ మార్చి 15 తర్వాత నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది కూడా ఒక వీడియో ఉంటుందని చెప్పి మనం ప్రతి నెల అయితే ఒక వీడియో అయితే చేద్దాం. మొత్తం అమరావతి మొత్తం డెవలప్ అవుతుందా లేదా పనుల గురించి అది కూడా మీకు కూడా ఒక రిజల్ట్గా అయితే ఉన్నట్టు అయితే ఉంటుంది, రిపోర్ట్ లాగా. ఓకే, ఇంకా కంటిన్యూ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. అలానే ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ వీడియో కదా చేయడం, ఇది ఎలా ఉంది ఏంటన్నది కూడా మీ సజెషన్ అయితే ఇవ్వండి. ఇంకా మార్చాలనుకుంటే కెమెరా సెట్టింగ్స్ అవన్నీ మారుస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే బయలుదేరాం అమరావతికి. ఇవ్వండి, ఇదంతా బస్ స్టాండ్. మనం ఇలా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఇటు నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇటు నుంచి అయితే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది పక్కన వచ్చేసి పోలీస్ స్టేషన్ అనమాట. ఇదంతా గౌతమ్ బుద్ధ రోడ్డు, అటు నుంచి చివరి వైపు ఇదంతా కరెంట్ ఆఫీస్ అండి. ఇటువైపు ఇవ్వండి, ఇదంతా కరెంట్ ఆఫీసు. మనం ఇలా రైల్వే స్టేషన్ కి వెళ్ళాలంటే ఇటువైపు కూడా వెళ్ళిపోవచ్చు. 2 దారులు అయితే ఉంటాయి. ఇవ్వండి, ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోయిన రైల్వే స్టేషన్ వస్తుంది. మనం ఇంకా ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోయి అమరావతి అయితే వెళ్దాం. ఎర్రబాలెం మీదగా వెళ్దాం. నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి వీడియో చేశాను. ఈ ఫుల్ వీడియో అయితే చూపించలేదు కదా. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ప్రతి నెల ఒకసారి ఇలా మొత్తం వీడియో అమరావతి గురించి ఒక వీడియో అయితే చేద్దాం. ఈ పని స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకైతే ఇస్తూ ఉంటాను. వీడియో ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకొంచెం సజెషన్ ఇస్తే నేను దాన్ని బట్టి నేను కొంచెం ఇంకా సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇటైతే వెళ్ళిపోతే మనం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వైపు, అలానే ఇటు సైడ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ అయితే ఉంది. అది కూడా ఒకసారి చూపించాను. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్దాం. ఎర్రబాలెం ఈ రైల్వే గేట్ వైపు నుంచి అయితే వెళ్తే కొంచెం ట్రాఫిక్ అంత ఉండదు అనమాట. అమరావతిలో కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారండి, ఐకానిక్ టవర్స్ గురించి కూడా అప్డేట్ ఇవ్వమని చెప్పి. అక్కడ ప్రజెంట్ వర్క్స్ ఏమి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీకైతే ఇంట్రోల్ అయితే ఇవ్వలేదు. మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టు వైపు అటు నుంచి వెళ్తాం కాబట్టి ఒక కన్ను అయితే వేసి వెళ్దాం, చూద్దాం. ఇటు ప్రజెంట్ ఇటువైపు గూడ్స్ వెళ్తుంది కాబట్టి టైం పట్టింది. మనం ఇప్పుడు డైరెక్ట్ ఇటు హైవే వైపు అయితే వెళ్ళిపోయి అటు నుంచి చూద్దాం. వెళ్ళిపోదాం పాండి, మళ్ళీ టైం ఎందుకు వేస్ట్. గేట్ ఓపెన్ చేయాలన్నా టైం పట్టింది. మనం ఈ ముందుకు వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా ఎయిమ్స్ హాస్పిటల్ అలానే ఎక్నో పార్క్ అయితే ఉంది కదా, ఆ ఎక్నో పార్క్ వైపు అయితే వెళ్దాం. ఒక ఫుల్ వీడియో కూడా చేస్తానండి. చాలా మంది అయితే కామెంట్ చేశారు మనకి ఎయిమ్స్ హాస్పిటల్ అటువైపు నుంచి రోడ్లు అవన్నీ రూట్ మొత్తం వీడియో అయితే పెట్టమని చెప్పి అన్నారు. ఆ వీడియో కూడా నేను పెడతాను తప్పకుండా. ఇదిగోండి, ఇప్పుడు అటు వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అటువైపు వెళ్తే డైరెక్ట్ మన ఎయిమ్స్ హాస్పిటల్ వైపు అయితే వెళ్ళిపోతాం. టెక్నో పార్క్ అటు నుంచి సర్వీస్ రోడ్ నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఆ హైవే వైపు కూడా వెళ్ళిపోవచ్చు. NH-16 హైవే వైపు కూడా వెళ్ళిపోవచ్చు. ఇది మనం స్ట్రైట్ కి వెళ్ళిపోతే ప్రకాశం బ్యారేజ్ వైపు అయితే వెళ్దాం, 12 కిలోమీటర్లు వెళ్తే. కానీ మనం ఇప్పుడు ఎర్రబాలెం వైపు నుంచి అయితే వెళ్ళి అమరావతి వెళ్దాం. ఇటువైపు కూడా రోడ్లు అయితే బాగుంటాయండి. కాకపోతే నైట్ టైం రావడానికి కొంచెం డేంజరస్ ఏరియా అన్నమాట. ఎందుకంటే 1 వే కాబట్టి
ఈ ఆటో వాళ్ళు కూడా చాలా బాగా ర్యాష్ గా వస్తుంటారు. ఒకసారి నైట్ వీడియో మీకు కూడా ఒకసారి చూపిస్తాను. ఈ రోజు స్టార్ట్ చేస్తాను, 2-3 రోజుల తర్వాత అప్లోడ్ అయితే చేస్తాను. అటు ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరికి ఎలా ఉంటది అన్నది నైట్ టైము. ఇదిగోండి, మనం ఇక్కడ అమరావతి ఎర్రబెల్లం వైపుకి వెళ్ళాలంటే మనం ఈ బోర్డు అయితే చూసారు కదా. రాయపూడి 18 కిలోమీటర్లు, సచివాలయం 14, అమరావతి గుడి 41, విజయవాడ 12 కిలోమీటర్లు. మనం ఇప్పుడు ఇటువైపు యూటర్న్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి డాంబా స్కూల్ అండి. ఇది కూడా చాలా ఫేమస్ అన్నమాట మంగళగిరికి. ఇప్పుడు మనం ఇటు స్ట్రైట్ కి వెళ్ళిపోయి ఎర్రబెల్లం మీదుగా అమరావతి అయితే వెళ్దాం. ఇటువైపు డైరెక్ట్ గా ఎక్నో పార్క్ నుంచి అమరావతికి రోడ్ వేసే ప్లాన్ కూడా అయితే ఉంది. ముందు మీకు ఆ ప్లాన్ కూడా అయితే చూపిస్తాను. అది కూడా ఏంటంటే మామూలుగా ఇటువైపు డైరెక్ట్ గా రోడ్ అయితే వేస్తారు. మీకు అది కూడా చూపిస్తాను కొన్ని రోజుల్లో. ఈ పనులు స్టార్ట్ అవ్వాలంటే మార్చి 15 తర్వాత నుంచి మొత్తం ఆల్రెడీ టెండర్లు అయితే చాలా వరకు పూర్తయినాయి. ఇంకొన్ని టెండర్లు అయితే ఉన్నాయి. ఈ 15వ తారీఖుతో మొత్తం కంప్లీట్ అయిపోయి వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవి జరుగుతున్నాయి కదా. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ నుంచి మనం టర్న్ అయితే తీసుకోవాలి రైట్ కి. మనం స్ట్రైట్ కి వెళ్ళిపోయామంటే ఇందాక మనం అటు రైల్వే ట్రాక్ ఉంది కదా, రైల్వే ట్రాక్ గేట్ అయితే వస్తుంది. అటు నుంచి నవలూరు అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు ఈ రైట్ కి తీసుకొని వెళ్దాం. బోట్ సైడ్ లో ఉంటాయండి. అమరావతి వెళ్ళడానికి ఇబ్బంది అయితే ఏముండదు. సచివాలయానికి అలానే అమరావతి గుడికి వెళ్ళడానికి కూడా బోట్ సైట్ ఉంటాయి. కొత్తగా ఎవరు వచ్చినా కానీ ఈజీగానే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు. ఇప్పటికే చాలా మంది అమరావతి చూడటానికి ఎక్కడెక్కడ నుంచి అయితే వస్తున్నారు. ట్రావెల్స్ కానీ మామూలుగా సామాన్య ప్రజలు కూడా అయితే వస్తున్నారు. ఇదిగోండి, ఇటు లోనకైతే వెళ్ళిపోతే మనం నవలూరు గ్రామంలోకి అయితే వెళ్తాం. అదే స్టేడియం అయితే ఉంది కదా, ఇంటర్నేషనల్ స్టేడియం మంగళగిరిలో, అదనమాట. అటైతే వెళ్తాం. మనం ఇప్పుడైతే ఇటు వెళ్దాం. ఇది కూడా చాలా ఫేమస్ గుడి అండి, శివుడి గుడి. ఈ రాజధాని వచ్చిన తర్వాత ఇటువైపు చాలా ట్రాఫిక్ కూడా కొంచెం పెరిగింది బాగా, వెహికల్స్ బాగా వెళ్తున్నాయి. నేను మంగళగిరి నుంచి వెళ్ళి రాజధానికి ఇటే వెళ్తాయి వెహికల్స్. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళాలంటే అటువైపు వెళ్తాయి. మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా, స్టేడియం ఎదురు నుంచి చూపించాను. మామూలుగా ఇటు కూడా అయితే వెళ్ళొచ్చండి. ఎస్ఆర్ఎం ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే అది రోడ్లు సరిగ్గా బాగోలేదు. నేను అందుకే అంతకుముందు ఒకసారి వెళ్ళాను కానీ ఎందుకు వచ్చానని అనిపించింది. ఇంకొంచెం డెవలప్ అయితే అవ్వాలి. అది కూడా అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి బోర్డు అయితే ఉంది కదా. అమృత యూనివర్సిటీ 3 కిలోమీటర్లు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 7 కిలోమీటర్లు, విటి యూనివర్సిటీ 10, బైపాస్ కి వచ్చి 2 కిలోమీటర్లు. బైపాస్ బట్టికి ఎంట్రన్స్ లో 2 కిలోమీటర్లోనే ఉంటుందండి. అది ఆల్రెడీ నేను అంతకుముందు వీడియో తీశాను, అప్లోడ్ చేసినట్లేను. ఇదిగోండి, ఇక్కడ నుంచి అంతా ఎర్రబాలెం అనమాట. ఎర్రబాలెం అయితే ఎంటర్ అయ్యాం మనం. ఇప్పుడు మనం ఈ ఎర్రబాలెం స్ట్రైట్ కి వెళ్ళిపోయినా కానీ మనం డైరెక్ట్ గా సీరాక్సిస్ రోడ్ లోకి అయితే కనెక్ట్ అయిపోతాం. అలా కాకుండా మనం ఇటువైపు నుంచి అయితే వెళ్దాం. తాళేపాలెం అటువైపు నుంచి వెళ్ళి అటు చూద్దాం. వాయిస్ ఎలా వస్తుందో మరి చూడాలి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమరావతి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇదిగోండి, మనం ఇటు స్ట్రైట్ కి వెళ్ళిపోయినా కానీ డైరెక్ట్ గా అమరావతి సిరాక్సిస్ రోడ్ లోకి వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు ఇటు వెళ్దాం. ఇది కూడా రీసెంట్ గా చేసిన రోడ్డేనండి. రోడ్డు కూడా చాలా బాగుంటది. ఇప్పుడు వెహికల్స్ కూడా ఇటే వెళ్తుంటాయి, బస్సులు కూడా ఇటే వెళ్తుంటాయి. కొన్ని బస్సులు అటు వెళ్తాయి, కొన్ని బస్సులు ఇటు వెళ్తాయి అనమాట. చూసారుగా రోడ్లు అయితే ఎలా ఉన్నాయో. ఈ రీసెంట్ గా వేసిన రోడ్లేనండి. ఈ వీడియోకి మీరు కామెంట్ పెట్టిన దాన్ని బట్టి నేను ఇంకా వీడియోస్ ఇలా అయితే చేయడానికి ప్రయత్నిస్తాను.
ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి. చాలా జర్నీ చేసి అయితే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అమరావతి గురించి. అమరావతి వెళ్ళి చాలా మంది బాగానే సపోర్ట్ అయితే చేస్తున్నారండి ఇంతవరకు మనకి. కానీ కొంతమంది ఒక నిమిషం కూడా చూడరండి. అలా చూసి ఏదో కామెంట్ అయితే పెట్టేసి వెళ్ళిపోతుంటారు. అదే వచ్చి చేసి తెలిసిన వాళ్ళకి వచ్చి ఆ కష్టం తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. కానీ పర్లేదు, 80% మనకి సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఇది అంతా ఉడాదండి, ఇదంతా ఉడా కాలనీ అనమాట. ఇంకా డెవలప్ అవ్వాలి ఇది, ఈ ఏరియా మొత్తం. అంత ముందు మొత్తం కొంచెం చేసారు కానీ గోడలై కట్టి వదిలేశారు. ఇదిగో చూడండి అంతా ఎలా ఉందో. ఇవి కూడా త్వరలో పనులు స్టార్ట్ అయిపోతాయి. ఇదిగోండి చూడండి, కనిపిస్తుంది కదా, మొత్తం ఖాళీగా ఉన్నాయి. మీకు అటువైపు చూసుకుంటే SRM యూనివర్సిటీ అవన్నీ కనిపిస్తా ఉంటాయి. మీకు కనిపిస్తుందో లేదో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ కి అయితే తీసుకోవాలి. మనం ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ ఎర్రబాలెం వైపు అయితే వెళ్ళిపోతామండి. ఎర్రబాలెం ఊళ్ళోకి అయితే వెళ్తాం. మనం ఇప్పుడు లెఫ్ట్ కి తీసుకొని ఇటు వెళ్దాం. ఇదంతా రొయ్యల చెరువు అండి, రొయ్యలు చేపల చెరువులు అనమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అన్ని పొలాలు అయితే కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళా చూపిస్తాను. ఆ చివరి నుంచి చివరి దాకా అయితే ఉండిద్ది చెరువు. ఇదిగోండి అమరావతికి స్టార్ట్ అయ్యే ఎంట్రన్స్ లో ఎర్రబాలెం కాడ నుంచి అయితే ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ ఉంటాయి. రైతులు ఇవన్నీ పంటలు వేసుకొని ఉంటారు అన్నమాట. ఇది వచ్చేసి ఇది ములక్కాయ చెట్టు అండి, తోట, ములక్కాయ తోట ఇది. ఇటు పక్కన వచ్చేసి మొక్కజొన్న ఇవన్నీ ఉన్నాయి. ఈ మామూలుగా పండించిన ఇదంతా రాయిపూడి. ఈ రాయిపూడి కాడ నుంచి ఇంక మొత్తం ఇవన్నీ పొలాలు అనమాట. ఇగో చూడండి, ఇక్కడ రైతులు వచ్చేసి ఇక్కడే అమ్ముకుంటుంటారు చాలా తక్కువకి. నేను అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాను. ఇది వచ్చేసి N13 మీ రోడ్ అండి. ఇదిగో చూడండి, మొత్తం ఇక్కడ రైతులు ఇక్కడే కూరగాయలు అమ్ముకుంటున్నారు. వేలే అనమాట, సొంత రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. నాణ్యతమైనటువంటి కూరగాయలు అండి ఇవన్నీ. ఇవన్నీ చూడండి, ఈ గోరుచిక్కుడుకాయలు ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట ఇవి. ఇదిగోండి, ఇది మొత్తం ఇటు స్ట్రైట్ కి వెళ్ళిపోతే మనం అక్కడ టిట్కో ఇల్లు అయితే ఉన్నాయి కదా. ఇక్కడ ఈ టిట్కో ఇళ్ళకి ఇటు కూడా కొత్త రోడ్డు అయితే వేశారు. ఇదిగోండి, ఇక్కడ పుచ్చకాయలు కూడా అయితే అమ్ముకుంటున్నారు రైతులు. ఇది ఇక్కడ కూడా చాలా బాగుంటదండి వాతావరణం. పొలాల మధ్యలో ఈ టిట్కో ఇల్లు. ఇవన్నీ మనం ఇప్పుడు కృష్ణయ్యపాలెం దగ్గరికి అయితే వచ్చాం. ఇటు నుంచి ఊళ్ళోకి వెళ్ళి మనం అటు ఎలా వెళ్ళాలి, రామలం వైపు. అది కూడా మనం రైట్ కి తీసుకోవాలి. ఇది కూడా చాలా పెద్ద రోడ్ అండి. ఎక్కువ కూడా ఈ ఆటోలు కూడా ఎక్కువ ఈ రూట్ నుంచి వస్తాయి. మన మంగళగిరి వెళ్ళాలన్నా కానీ అమరావతి నుంచి ఈ ఎర్రబాలెం ఇటువైపు వెళ్ళాలంటే ఇటే ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇటు నుంచి మనం రైట్ తీసుకుంటే కరెక్ట్ గా అటు వెళ్ళిపోతాం. ఎటంటే ఉండవల్లి గృహాలు ఉంటాయి కదా, అటైతే వెళ్తాం. మనం ఇప్పుడు
లెఫ్ట్ కి తీసుకొని ఇటు వెళ్ళిపోదాం. ఇదంతా ఊళ్ళోకి అనమాట. ఇదిగోండి ఎంట్రన్స్ లోనే ఇక్కడ గుడి అయితే ఉంటది, వెంకటేశ్వర స్వామి వారిది. ఇదిగోండి ఇక్కడ అంత ముందు రైతులు దీక్ష చేశారు కదండి, అమరావతి రైతులు, అమరావతి కోసం. ఇదే అన్నమాట ఈ ప్లేస్. ఇక్కడ కొంచెం ముందే వెళ్ళాక అక్కడ కూడా ఉంటది, అది కూడా చూపిస్తాను మీకు. ఒకవేళ ఇక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ బోర్డులు అయితే ఉంటాయి కదా, వీళ్ళని సంప్రదిస్తే మీకన్నా కొంచెం దీని గురించి ఐడియా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఏమన్నా కావాలంటే కనుక యూజ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ డైరెక్ట్ గా మనం నవలూరులోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. నవలూరులోకి ఇదంతా కృష్ణయ్యపాలెమేనండి చివరి వరకు. మనకి ఇక్కడ నుంచి సచివాలయం వచ్చేసి 5 కిలోమీటర్లు అండి, దగ్గరికి అయితే వచ్చేసాం. దీనికి కొంచెం ముందుకెళ్ళగానే మీకు అక్కడ ఉంది కదా విజయవాడకి కృష్ణానదిపై 3 కిలోమీటర్లు ఉన్న ఫ్లైఓవర్, అదనమాట. ఇది మనం ఇటు నుంచి ఇటు చివరికి వెళ్ళిపోతే కరెక్ట్గా టోల్ గేట్, గుంటూరుకి వెళ్ళే దగ్గర టోల్ గేట్ కి అయితే వెళ్ళిపోతాం. ఇవన్నీ మనం ఎప్పుడు చూసినా మనం ఇటే వెళ్తుంటాం కదా అమరావతికి, సచివాలయం కాటు. ఇప్పుడు మనం ఈ వీడియోలో కొత్తగా ఇటు నుంచే వెళ్దాం. అంతకుముందు ఇటువైపు నుంచే హైకోర్టు వైపు దారి అయితే ఉండేది. ఇప్పుడు మీకు ఇటే చూపిస్తాను. మామూలుగా తుళ్ళూరు వెళ్ళాలన్నా కానీ మనం బోర్డు అయితే చూడండి, ఇటువైపు అయితే వెళ్ళాలి. వెంకటపాలయం కూడా, మందడం కూడా అయితే ఇటే వెళ్ళాలి. మనం ఇటు నుంచి వెళ్ళి ఇటువైపు పనులు ఎలా జరుగుతున్నాయి మీకు చూపించి తీసుకొని వెళ్తాను పదండి. ఈ హైవే పనులు కూడా చాలా స్పీడ్ గానే పూర్తి చేశారండి. అసలు అనుకోలేదు తొందరగానే అవుతుందని. ఇంకా ఏప్రిల్లో 2వ వారంలో ఓపెనింగ్ చేస్తా అని చెప్పి అంటున్నారు. మరి చూడాలి ఎంతవరకు అయ్యిద్ది అన్నది. చూడండి పనులు చేస్తున్నారు. కొంచెం ఇటువైపు కొంచెం పూర్తి అవ్వాల్సిందండి పనులు. ఇటువైపు మొత్తం కొద్దిగా అయిపోయింది, మళ్ళీ అక్కడ ఎంట్రన్స్ లో అవ్వాలి. ఇటువైపు సర్వీస్ రోడ్డు కూడా పనులు జరగాలి. ఇదిగోండి ఇటువైపు సర్వీస్ రోడ్డు అయితే వేసారు, అయిపోయింది. ఇటు పక్కన వేయాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మనం ఇటు నుంచి హైకోర్టు వైపు అయితే వెళ్దాం. అంతకుముందు మెయిన్ రోడ్ అయితే ఇటేనండి, ఇటే వెళ్ళేవాళ్ళు. ఇటు నుంచి విట్ యూనివర్సిటీ, అలానే అది
ఇది ఇన్స్టిట్యూట్ ఉంది కదా, అటువైపు కూడా వెళ్ళిపోవచ్చు. మనం స్ట్రైట్ కి వెళ్ళిపోతే మనం హైకోర్టు వైపు నుంచి వెళ్ళి అటు వెళ్దాం. అంతకుముందు మొన్నటిదాకా ఇటు కూడా వాటర్ ఫుల్ గా ఉండేది, అయితే ఇటువైపు కూడా నీళ్ళు అయితే తోడేశారు, కొంచెం అయితే ఉన్నాయి అనమాట. మామూలుగా అయితే మొత్తం చేసేవాళ్ళు, మళ్ళీ కొంచెం వాళ్ళు ఎప్పుడో నుంచి అలా ఉండిపోయినాయి కదా, కొంచెం మళ్ళీ పైకి అయితే వచ్చినాయి వాటర్. ఈ రోడ్లు కూడా సీడాక్సిస్ రోడ్డుకి ఎక్కడా తీసుకోవండి. కాకపోతే రన్నింగ్ లో లేకపోవడం వల్ల ఈ 5 సంవత్సరాలు వాడుకోకుండా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఇలా అయితే అయిపోయినాయి. రానున్న రోజుల్లో ఈ రోడ్లు కూడా సీడాక్సిస్ రోడ్లు లాగైతే ఉంటాయి. ఇది మనం వచ్చేసి ఎస్ఆర్ఎం వైపు వస్తే కనుక ఈ రూట్ లోంచి వస్తామండి. ఇది మనం వచ్చింది వచ్చేసి ఇది ఎస్ఆర్ఎం వైపు నుంచి వస్తే ఇటైతే వస్తాం అనమాట. ఇది వచ్చేసి 4 రోడ్లు జంక్షన్ అండి. ఇది చూసారు కదా, నాలుగు రోడ్లు జంక్షన్ ఇది. మనం డైరెక్ట్ గా స్ట్రైట్ వెళ్ళిపోతే విట్ యూనివర్సిటీ, అలానే ఇన్స్టిట్యూట్ అవి ఉంది కదా అది, అలానే దాని పక్కన పార్క్ కూడా మన వీడియో ఒకటి పెట్టాను. అటువైపు అయితే వెళ్ళిపోయి మనం హైకోర్టు వైపు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఆ బిల్డింగ్స్ అవి ఉంటాయి కదా, ఆ బిల్డింగ్స్ కూడా మళ్ళీ ఇంకోసారి చూద్దాం మనం. ఎంత సిమెంట్ మిక్సర్ మెషిన్ అండి, ఇవన్నీ కంపెనీలు ఇవన్నీ. ఈ అమరావతి అంత ముందు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇది ఇవన్నీ ఈ రాజధాని అమరావతి వచ్చిన కొత్తలో పెట్టింది కూడా నేను వీడియో అయితే చేశాను. అక్కడ హైకోర్టు బ్యాక్ సైడ్ అయితే ఉంటది. మన అమరావతి గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఒకసారి అన్ని చెక్ చేయండి వీడియోస్. చాలా వీడియోస్ అయితే మన అమరావతి గురించి పెట్టాం. ఇక్కడ కొంచెం జంగిల్ క్లియరెన్స్ అయితే చేశారు. ఈ చూసారా, ముళ్ళు మండలు అన్ని పక్కకైతే వేసేసి ఉన్నాయి. ఇటు పక్క ముందు కూడా వాటర్ ఉండేది, ఇది కూడా తగ్గింది అనమాట. ఈ రోడ్డు ఎందుకు ఉందంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఉంది కదా, దాని మూలన ఈ లారీలన్నీ వెళ్ళటం వల్ల రోడ్డు అయితే ఇది ఉంది. ఇక్కడ మధ్యలో కాలువ అయితే ఉంది, దానికి పనులు చేయాలి. చేస్తే డైరెక్ట్ గా ఆ రోడ్డు అయితే కలిపేస్తారు. ఇదిగోండి, ఇక్కడ ఈ చెరువు చిన్న చెరువు లాగా ఉంది ఇది. దీని మూలన రోడ్డు ఇక్కడ అక్కడతో ఎండ్ అయిపోయింది. ఇటు నుంచి అయితే వేసారు అన్నమాట, కొంచెం ఉంది. ఇది అయిపోయిన తర్వాత పనులు స్టార్ట్ అయిపోతే అది కూడా చేస్తారు. ఇదిగోండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ వైపు అయితే వచ్చాం మనం. ఇటు నుంచి చూద్దాం. ఇటు సైడ్ మొత్తం అది అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అనమాట. అది ఆ వాటర్ కూడా తోడాలి, ఇంకా అలానే ఉంది అది. ఇటువైపు పైపులు కూడా వేసారు, చూసారా, పెద్ద పెద్దవి. ఇంకా ఈ వర్క్స్ స్టార్ట్ చేస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు లైన్ స్టార్ట్ చేయాలి. అలానే పైపులు
కరెంట్ వైర్లు కూడా అండర్ గ్రౌండ్ స్టార్ట్ చేయాలి. మనం ఇప్పుడు లెఫ్ట్ కి తీసుకుంటే అటువైపు అయితే వెళ్ళిపోతాం, ఎస్ఆర్ఎం వైపు. అదే మనం రైట్ కి తీసుకుంటేనేమో హైకోర్టు వైపు అయితే వెళ్తాం. హైకోర్టుది ఆల్రెడీ చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అందరైతే ఇప్పుడు మనం ఇటు నిడ్ యూనివర్సిటీ వైపు నుంచాను, అక్కడ నిడ్ ఇన్స్టిట్యూట్ వైపు అటు నుంచి వెళ్ళి ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా మనకి, ఆ బిల్డింగ్స్ వైపు చూసుకొని హైకోర్టు వైపు వెళ్ళి వెళ్దాం. హైకోర్టు వైపు ఇప్పుడు వెళ్దాం. మనకి అసెంబ్లీ ఉంది కదా, సెక్రటరియట్ అసెంబ్లీ, అటువైపు అయితే వస్తాం అనమాట. మనం ఇప్పుడు స్ట్రైట్ కి వెళ్ళి యూనివర్సిటీ వైపు నుంచి అక్కడ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అటువైపు కూడా వెళ్ళి చూద్దాం. ఇటు కూడా జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మొత్తం పనులైతే ఇంకా స్టార్ట్ చేయడమే. ఇటు ఆటో సర్వీస్ కూడా ఎక్కువగా ఉంటది, ఎందుకంటే ఈ నిడ్ యూనివర్సిటీ వైపు వెళ్ళే వాళ్ళు, ఈ ఇన్స్టిట్యూట్, నిడ్ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళకి కూడా కనెక్టివిటీ బాగానే ఉంది. ఇరవై రోజులైతే అయిపోయినట్టుంది మనం అమరావతి వచ్చి, అమరావతి వీడియోస్ పెట్టి. ఇంకా ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మనకి ఇంకా 15 రోజులన్నా పట్టింది సుమారు. ఇదిగోండి, ఇదంతా మీరు చూస్తుంది పిట్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇదంతా చూస్తుంది పిట్ యూనివర్సిటీ అనమాట. ఈ మొత్తం వెహికల్స్ ఇదిగోండి. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అండి. ఆల్రెడీ చూసే ఉంటారు మన వీడియోస్ లో. ఇక్కడ నుంచి మొత్తం చూడండి, ఆ అపార్ట్మెంట్స్, అలానే అటు హైకోర్టు వైపు దగ్గర కూడా మొత్తం మనం చూడొచ్చు. ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బిల్డింగ్స్ కూడా కనిపిస్తుంటాయి ఇటు నుంచి. ఇదంతా చాలా పెద్ద యూనివర్సిటీ ఇది. ఇది వచ్చి ఎంట్రన్స్ అన్నమాట. మీకు అది ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి నిడ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. అది మీకు అంతకుముందు వీడియోలో పార్క్ చూపించానని చెప్పాను కదా, అది వచ్చేసి అది అటు పక్కన. అదిగోండి, అదే అది కూడా పనులు స్టార్ట్ అవ్వాలి.
ఇటు కూడా మనం స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక చూడండి ఎలా ఉందో. అశోక్ భవన్, ఇది వచ్చేసేమో విశ్వకర్మ భవన్, ఇది వచ్చేసి పింగళ వెంకన్న ఆడిటోరియం అంటండి. ఇది ఎన్ని ఇన్స్టిట్యూట్స్ మొత్తం. ఆ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, అవి హాస్టల్స్, అవి ట్రైనింగ్ సెంటర్స్, అవి జరుగుతున్నట్టు ఉన్నాయి ప్రోగ్రామ్స్. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. మనకి ఇప్పుడు ఇటు వెళ్దాం. ఈ రోడ్లు కూడా పడాలి ప్లాన్ అయితే ఉంది. చూడండి, ఇది మరి రోడ్డుకి అడ్డంగా అయితే ఈ గుడి అయితే ఉండిద్ది. మరి గుడి ఉంచుతారా లేదంటే రోడ్లు వేసాకన్నది చూడాలి. అమ్మవారి గుడి అనుకుంటా ఇది. చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్స్ చూసారు కదా. ఇవన్నీ సెక్రటరియట్, మళ్ళీ సెక్రటరియట్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్. ఇవన్నీ ఇక్కడ పనులు చాలా వరకు పూర్తి అయినాయి, అలానే చాలా వరకు ఇంకా పని అవ్వాలి. మధ్యలో ఆపేసినటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ, అవి వచ్చేసి ఏపీసీఆర్డీఏ ఆఫీసర్ కి సంబంధించినటువంటి బిల్డింగ్స్. అవి కనిపిస్తున్నాయి కదా మీకు దూరంగా. ఇది కూడా మొత్తం ఈ జంగ్లీ క్లియరెన్స్ జరిపి పనులు స్టార్ట్ చేయాలి. అది మార్చి 15కి స్టార్ట్ అవుతుందా లేదా అన్నదే మీకు అప్డేట్ ఇస్తాను. ఇక చూడండి బిల్డింగ్స్ అయితే ఎలా ఉన్నాయో. ఈ 13 అంతస్తుల బిల్డింగ్స్ అండి ఇవన్నీ. ఆ స్టాఫ్ కి సంబంధించినటువంటి బిల్డింగ్స్. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, హైకోర్టు వైపు వెళ్దాం. ఇంకా మనం రోడ్లు కూడా చూసారా, అంత పెద్ద రోడ్డు ఇది. ఈ రోడ్డు మొత్తం పూర్తయిపోతే సూపర్ గా అయితే ఉంటది. ఇదిగోండి, ఇక్కడ ప్రజెంట్ సెక్యూరిటీ అయితే ఉన్నారండి. అయితే ఇంక పనులు స్టార్ట్ చేయొచ్చు. ఇటువైపు అంతకుముందు బాగా ఈ ముళ్ళ కంపలు అయితే ఉండేవి, ఇవి క్లియర్ చేశారు. అయితే పనులు స్టార్ట్ చేయడానికి దగ్గర పడింది అనమాట. అయితే ఇక చూడండి, మొత్తం జంగ్ క్లియరెన్స్ చేశారు, మొత్తం సెక్యూరిటీ కూడా ఉంచారంటే పనులు స్టార్ట్ అవడానికి దగ్గరికి వచ్చింది. తొందరగా స్టార్ట్ అవ్వాలండి. పనులు స్టార్ట్ అయితేనే కొంచెం తొందరగా మన అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. మనం ఇటు స్ట్రైట్ కి వెళ్ళిపోతే డైరెక్ట్ గా సీడ్ యాక్సిస్ రోడ్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు అటైతే వెళ్ళి అటువైపు కూడా చూపిస్తాను. ఏపీసీఆర్డీ బిల్డింగ్స్ అటువైపు కూడా చూపిస్తాను కదండి. ఇవ్వండి. కానీ అమరావతిలో రోడ్స్ మట్టికి ప్లానింగ్ భలే అయితే చేశారండి. ఎటు వెళ్ళినా కానీ మన అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ కనెక్ట్ అయ్యేలాగా. అసలు ఆ సీడ్ యాక్సిస్ రోడ్ అని ఎందుకు పేరు పెట్టారో తెలియదులే, కానీ అసలు భలే. యాక్సిస్ అంటే సీడ్ అంటే అన్ని ఏరియాలకి రోడ్లకి సంబంధించినటువంటి కనెక్షన్ ఇచ్చేది సీడ్ యాక్సిస్ రోడ్డు కాబట్టి ఆ పేరు అయితే అలా పెట్టారని నేను అనుకుంటున్నాను. మీకు తెలిస్తే మీరు కామెంట్ అయితే చేయండి. ఎటు వెళ్ళినా కానీ మనం ఈ సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇటు పక్కన అంతకుముందు వాటర్ బాగా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు తామర పూలు కనిపిస్తుంది చూసారా. ఇదేంటిది కమలం పువ్వులు. ఇది కాలం మొత్తం అలానే ఉంటాయి, చివరి దాకా ఉంటాయి.
మన అంత ముందు ఇటు పక్క బాగా ఇంత హైట్ అయితే ఉండేవి వాటర్, ఇవి కూడా మోటార్ అయితే వేసి మొత్తం తోడేశారు. తోడటం వల్ల ఇప్పుడు వాటర్ లేవు, లేదంటే అసలు ఇవి కూడా బాగా ఫస్ట్ వీడియోలో మనం అమరావతి వీడియోలో పెట్టినప్పుడు అయితే మీరు చూడొచ్చు, మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు ఇదంతా వాటర్ ఉండేది. ఇప్పుడు చూసారు కదా మొత్తం అయితే తోడేశారు. ఈ తోడు కూడా చాలా రోజులు అవుతుందిలే అండి, ఆ వీడియో కూడా పెట్టాను నేను. ఇవన్నీ ఇప్పుడు మనం వచ్చేసి ఇటైతే వెళ్ళి చూద్దాం. ఈ ఏపీసీఆర్డే బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్న స్టాఫ్ కి ఈ బిల్డింగ్స్ అన్నమాట. ఈ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు ఎంత వరకు వచ్చినాయి అన్నది మీకు చూపిస్తాను. ప్రతి నెల అయితే ఇలా వీడియో అయితే చేస్తానండి. వచ్చే నెలకి మళ్ళీ 4-5వ తారీఖు లోపు మీకు వీడియో చేసి పెడతాను. ఇది ఒక ప్లేలిస్ట్ అయితే పెడతాను అనమాట. ప్రతి నెల ఒక వీడియో, ఫుల్ వీడియో. ఇక్కడ కూడా జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేశారండి. ఇదిగో చూడండి అంతా. నాకు తెలిసి పనులు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎవరిని రానీకపోవచ్చు. మామూలుగా మనం వీడియోలు చేయాలన్నా కానీ బయట నుంచి అయితే తీసుకోవడమే. ఇదిగో చూడండి అసలు ఈ బిల్డింగ్స్ అసలు చూడటానికి ఎలా ఉన్నాయి అంటే మామూలుగా లేవండి. ఎంట్రన్స్ అయితే ఇటైతే ఉంది. ఇదిగో చూడండి మొత్తం ఇలా అయితే ఉందన్నమాట. అక్కడ దాకా ఉండగా కొంచెం వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి చూసేసి వద్దాం. ఎంట్రన్స్ ఇటైతే ఉంది. వెళ్ళినవర్లే అండి, ఊరిని జస్ట్ ఆ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేద్దాం. మొత్తం ఇవి కూడా 12 బ్లాక్స్ అండి. ఇవి కూడా చూడండి 12 ఫ్లోర్స్ మొత్తం. వర్కర్స్ అయితే ఉన్నారండి. వర్కర్స్ అయితే ఉన్నారు అక్కడ. ఒకవేళ లోన్ వరకే నా పనులేని చేస్తున్నారేమో. ఇది కూడా లైన్ అయితే వేసారు చూడండి. కొంచెం అక్కడ దాకా వెళ్ళి వద్దాం. ఇదిగోండి ఇది అంతకుముందు ఇదిగోండి వర్క్స్ అయితే జరుగుతున్నట్లు ఉన్నాయి లోన్ వరకు. ఇది అక్కడ రాళ్ళు కూడా ఇది చేశారు. మొత్తం చెట్లు మొత్తం కొట్టేసి అక్కడ కింద వేసే బండ్లు అవన్నీ వేసారు. పాలరాయిలు అయితే తీసుకొచ్చి పెట్టారు. అయితే ఇక వర్క్ స్టార్ట్ అవుతాయండి. అయితే తెలియకుండా లోన్ వరకు అయితే పనులు అయితే చేస్తున్నారు. అదనమాట ఇది. చూద్దాం ఇప్పుడు మనం అటువైపు ఉన్న బిల్డింగ్స్ వైపు కూడా చూసి హైకోర్టు వైపు నుంచి ఐకానిక్ టవర్స్ వైపు కూడా ఒకసారి చూద్దాం, కన్నేద్దాం. ఇవి కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి ఈ బిల్డింగ్స్ కూడా. చెక్ పోస్ట్ వచ్చింది అనుకుంటా. అంటే ఎవరిని బయట వాళ్ళని ఎవరికి అనుమతి ఉండదు లోన్కి వెళ్ళడానికి. మొత్తం కంప్లీట్ అయిపోతే పాస్ అయి ఉంటాయి కదా, ఇవి చూపిస్తే గానీ ఇంకా లోన్కి అయితే వెళ్ళనివ్వరు అనమాట. ఇవ్వండి చూడండి బిల్డింగ్స్. ఈ రీసెంట్ గానే ఇక్కడ పైప్ లైన్స్ కూడా పూర్తి చేశారండి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైపు, వాటర్ లైన్. ఇది కూడా మొత్తం పనులు అయితే అయిపోయినాయి. అది కూడా ఒక వీడియో చేయాలండి, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం చేద్దామని చెప్పి, కుదరట్లేదు. నెక్స్ట్ టైం వెళ్ళి ఆ వీడియో కూడా మీకు చేస్తాను. ఎక్కడ ఉంది ఈ వాటర్ లైన్ కి సంబంధించినటువంటి మెయిన్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అన్నది మీకు చూపిస్తాను. ఇవ్వండి ఈ జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ కూడా చేస్తే అటు వెళ్ళడానికి అన్న కొంచెం దారి అయితే ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే లేదనమాట. అయితే ఇలానే ఉన్నాయి.
ఇవి కూడా మొత్తం ఈ క్లియరెన్స్ అయిపోతే, ఈ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు మొత్తం అయిపోతే అసలు దేనికి సంబంధించినటువంటి దేనికి వీటికి ఇస్తారు కదా, ఈ ల్యాండ్ పూలింగ్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా ఇంకా అప్పుడు మొత్తం ఏది ఎక్కడ ఉంటాయి అన్నది ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఇవి కూడా చాలా పెద్ద, ఇవి కూడా 12 అనుకుంటా, చూడాలి మరి. ఈ 6 వచ్చి ఆగిపోయినాయి ఆ స్టేర్లు, అటు పక్కనే అవి పూర్తి చేశారు మళ్ళీ. ఇవ్వండి, ఇది ఐకానిక్ టవర్స్ వరకు చివరి వరకు అయితే ఉంటది వాటర్ లైన్, పైప్ లైన్స్. ఈ వాటర్ లైన్ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఇన్స్టిట్యూట్ కి కానీ, SRM కి, నిడ్ యూనివర్సిటీకి మొత్తం సంబంధించినటువంటి ఈ పైపుల ద్వారానే వాటర్ లైనింగ్ అంట, హాస్టల్స్ కానీ ఎట్లకైనా సరే. ఇవి చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఈ అపార్ట్మెంట్స్ కి వెళ్ళడానికి ఇటైతే వెళ్ళాలి, బిల్డింగ్స్ కి. చూడండి, ఈ హైకోర్టు దగ్గరికి అయితే వచ్చామండి మనం. ఇంకా చూడాల్సింది ఐకానిక్ టవర్స్ దగ్గర రోడ్డు, ఈ జంక్షన్ అయితే ఉంది కదా, దీనికి స్ట్రైట్ కి వెళ్ళి మనం లెఫ్ట్ కి తీసుకొని మళ్ళీ ఆ స్ట్రైట్ కి వెళ్తే అక్కడ నెక్కల్లు గ్రామం అయితే వచ్చింది. అటువైపు ఆల్రెడీ మనం అంతకుముందు వీడియో అయితే చేసాం కదా. ప్రజెంట్ ఇప్పుడు మనం హైకోర్టు వైపు అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూద్దాం, వీలుంటే హైకోర్టు వైపు కూడా వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఫ్రెష్ గా ఉండొచ్చు. మనం ఇప్పుడు ఇటు వెళ్ళి అటు వెళ్ళిపోదాం, ఒకసారి చూద్దాం. మ్యాక్సిమం ఇటు వెళ్ళిపోదాం మనం. చూస్తారు కదా, రష్ గా అయితే ఉందండి. డ్యూటీ టైం. ఇదంతా పార్కింగ్ అన్నమాట. ఈ లాయర్స్ కి వీళ్ళకి సంబంధించినటువంటి పార్కింగ్, ఫ్రీ పార్కింగ్. ఇది వచ్చేసి అన్నా క్యాంటీన్ అండి. ఇప్పుడు మనం ఇటు నుంచి ఇదిగోండి, ఉయ్యూరు నుంచి హైకోర్టుకు కూడా బస్సులు అయితే ఉన్నాయి. అది వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్ వైపు నుంచి ఇటు అన్నమాట. దీని పక్కనే తెలుసు కదా, అంతకుముందు మనం ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్ అయితే ఇచ్చాం. పర్మనెంట్ హైకోర్టు డీవాటరింగ్ జరిగే ప్లేస్ అన్నమాట. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగడం వలన ప్రజెంట్ వర్క్స్ అయితే ఏం జరగవు కాబట్టి ఎలా ఉందన్నది చూపిస్తాను. ఈ 15వ తారీఖు కాడి నుంచి ఇంకా వర్క్స్ ఎక్కడ అయితే ఆగవండి. ఇక మీరు కనిపిస్తుంది కదా, ఇదిగోండి. ఈ డీవాటరింగ్ జరిగిన తర్వాత ప్రస్తుతానికి ఇక్కడైతే సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. వర్క్ స్టార్ట్ అయిపోతాయండి. ఇంకా స్టార్ట్ అయిపోయిన కాడి నుంచి ఇంకా పనులు ఎక్కడైతే ఆగవు అనమాట. ఇప్పుడు మనం HOD టవర్స్ వైపు కూడా వెళ్ళి చూద్దాం. చూసి ఇంకా ఈ వీడియో ఎండ్ చేద్దాం.
ఇక మనం లెఫ్ట్కి అయితే తీసుకోవాలి ఇటు నుంచి. ఈ ఐకానిక్ హెచ్ఓడి టవర్స్ దగ్గర ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఈ మార్చి నెలలో ఎలా ఉంటది, ఏప్రిల్ నెలలో ఎలా ఉందో కూడా మీరు చూద్దరు కానీ పనులు స్టార్ట్ అయిన తర్వాత. ఇదిగోండి, ఇది వచ్చేసి టవర్ 5 అండి. ఇంకో ముందుకెళ్ళి చూపిస్తాను. ఇది టవర్ 3 అండి. కొంచెం లోనకైతే వెళ్ళి చూపిస్తా. ఇవ్వండి, ప్రస్తుతానికైతే ఇక్కడ ఇలా అయితే ఉంది. పనులు స్టార్ట్ అయ్యాక కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇవ్వండి, ఐకానిక్ టవర్ 1 దగ్గర ఆ డీవాటరింగ్ జరిగిన తర్వాత ప్రజెంట్ అయితే ఇక్కడ ఇలా సిచ్యువేషన్ ఇలా అయితే ఉంది. ఇటు నుంచి అయితే వెళ్ళిపోతాయండి బస్సులు. చూస్తున్నారు కదా, ఇదండి ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఎలా ఉందన్నది మీకు అయితే చూపించాను. ఇంకా సిడి యాక్సిస్ రోడ్డు వైపుకి అయితే వెళ్దాం మనం. ఇదిగోండి, మొత్తం కంప్లీట్ అయితే చేశారు, ఇంకా పనులు స్టార్ట్ అవడం ఆలస్యం. ఇదంతా జడ్జీస్ కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్నమాట. అది కూడా మనం వీడియో అయితే చేసాం. ఇటు నుంచి డైరెక్ట్ గా మనం సిడి యాక్సిస్ రోడ్ లో కలవచ్చు. ఇంకా కరకట్ట మీదకి అయితే వెళ్ళొచ్చు. మరి కరకట్ట వైపు దారి ఉంటే వెళ్దాం, లేదంటే కింద సర్వీస్ రోడ్ లోంచి వెళ్దాం. ఇదిగోండి, చూసారుగా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో, పాడుపడిపోయినట్టు అయిపోయినాయి. మళ్ళీ వీటికి పూర్వ వైభవం తీసుకురావాలి. ఇక ఆ బిల్డింగ్స్ కూడా మొత్తం పూర్తి అయితే అయిపోయినాయండి లోన. వాటికైతే ఏకంగా ఏసీస్ కూడా మనం వీడియోలో అయితే చూసాం. కొంతమంది వీడియోస్ అయితే పెట్టారు, వాటిల్లో ఏసీస్ కూడా
ఫిట్ చేసేసి ఉన్నాయి. అటు పక్కన బిల్డింగ్స్ అవి. ఇంక పనులు స్టార్ట్ అవడానికి స్టాఫ్ కూడా అయితే వచ్చేసారండి, పనోళ్ళు. ఇక చూడండి ఇవన్నీ ఇయ్యే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి అంతా వర్కర్స్ అనమాట షెడ్లు ఇవి. అవి కూడా అవే. ఈ బిల్డింగ్స్ కి వెళ్ళడానికి రోడ్ అయితే అటువైపు అయితే ఉంటది. ఇదిగోండి మనం ఇటు వెళ్ళిపోతే ముందుకెళ్తే సీడాక్సిస్ రోడ్ లోకి వెళ్తాం. మనం ఇప్పుడు ఇటు వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అవి కూడా చూసుకొని అటు ఏపీసీఆర్డీ బిల్డింగ్ వైపు కూడా చూద్దాం. వీలైనంత వరకు చూపించి మీకు ఏంటైతే చేస్తాను. ఇవి కూడా చాలా వరకు అయితే అయిపోయినాయి. చూడండి కలర్స్ కూడా వేసారు. కానీ చూడండి అసలు ఎలా ఉన్నాయి, డిజైనింగ్ అయితే సూపర్ గా అయితే ఉన్నాయండి. ఇవన్నీ బిల్డింగ్స్. మనం ఇప్పుడు ఈ రైట్ తీసుకుంటే డైరెక్ట్ హైకోర్టు వైపు అయితే వెళ్తాం. మనం ఇప్పుడు ఇటు వెళ్ళిపోదాం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్తాం అనమాట. మనం ఇంతకు అటు వెళ్ళాం కదా హైకోర్టుకి. ఇదిగోండి ఇదనమాట. ఇటు వెళ్ళిపోతే డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు ఇటు ఎమ్మెల్సీ బిల్డింగ్స్ ఇటువైపు నుంచి వెళ్ళి ఇటు వెళ్దాం. ఇక్కడ చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అసలు. అంతకుముందు ఇక్కడ బిల్డింగ్స్ పెట్టాను కదా నేను వీడియో. మీకు ఇప్పుడు ఇటు వెళ్ళి కొంచెం ఆ ఏపీసీఆర్డీ బిల్డింగ్ కొంచెం పనులు చూపిస్తాను. మనం కొంచెం స్లోగా అయితే వెళ్ళాలి ఇటువైపు, ఎందుకంటే వన్ వేలో వచ్చాం కాబట్టి. ఇదంతా చూసారు కదా, సైడ్ అంతా వాటర్ లైన్ అనమాట. పైపులు పెద్ద పెద్ద పైపులు. ఇటు వెళ్ళి అటు వెళ్ళి చూద్దాం. ఇవన్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్. ఎంట్రన్స్ గేట్ అయితే ఇటైతే ఉండిద్ది. ఇంక వెళ్ళనివ్వరండి లోనకి. ప్రజెంట్ పనులు జరుగుతున్నాయి అక్కడ చూసారు ఆ బిల్డింగ్స్ లో. పనులు అయితే వీటికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారండి. ఇవ్వండి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్స్ పనులు. అప్పుడు మన లాస్ట్ టైం పెట్టిన దానికి ఇప్పటికి చాలా అయితే చేశారు. గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నారండి. మీకు కొంచెం చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. దీనికైతే అసలు దగ్గర నుంచి గేట్ ఎంట్రన్స్ దాకా కూడా రానివ్వరండి. ఫుల్ సెక్యూరిటీ దీనికైతే. ఏపీసీఆర్డీ బిల్డింగ్స్ కి అసలు వీడియో రికార్డింగ్ చేయనివ్వరు. ఇక చూడండి గ్లాస్ ఫిట్టింగ్ జరుగుతుందండి. కొంచెం అక్కడ దాకా వెళ్ళి చూపిస్తాను.
ఇదిగోండి గ్లాస్ ఫిట్టింగ్ వరకు అయితే వచ్చిందండి పని. ఇదిగో చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ రెండు ఆటలకి అయితే గ్లాస్ ఫిట్టింగ్ చేశారు, ఇంకో రెండు అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు ఇటువైపు. ఇటువైపు కూడా పనులు చాలా వరకు అయితే పూర్తి చేశారు. చూడండి లోన సీలింగ్ పనులు అయితే అయిపోయిందండి. ఇటు కనిపిస్తుంది, అంటే వీడియోలో క్యాప్చర్ చేయకపోవచ్చు, నాకు విడిగా అయితే కనిపిస్తుంది. సీలింగ్ వర్క్ మొత్తం అయిపోయింది లోన. ఇప్పుడు అంతా బయట పనులు అయితే పూర్తి చేస్తున్నారు. ఇంకా ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్. సరే ఇంకొంచెం మనం అటు వెళ్ళిపోదాం పదండి. అటు వెళ్ళిపోయి ఇంకా ఇప్పటికే వీడియో చాలా వరకు లెంత్ అయితే అయింది. మొత్తం ఒకే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి, వీలైనంత వరకు చూడటానికి ప్రయత్నించండి. ఇవన్నీ ఏపీసీఆర్డీ బిల్డింగ్స్ దగ్గర అయితే ఉన్నాం మనం. ఇటు పక్క ఏదో ఫ్లోర్ కూడా వేసారండి మొత్తం. మరి దీనికి ఏట్లకి సంబంధించినవి చూడండి. మొత్తం వరకు అయిపోయిందండి, చాలా వరకు పూర్తి అయితే అయిపోయింది. ఇక ముందు వ్యూ అండి ఇది. ముందు వ్యూ కూడా చూసారా, చాలా వరకు పూర్తి చేశారు. లోనికి వెళ్ళి చూపిద్దానికి పర్మిషన్ ఇంకా లేదండి, ఎందుకంటే ప్రాసెస్ లోనే ఉంది కదా, అందుకని చెప్పి తీనివ్వట్లేదు. ఇగో చూసారా బాబాయ్ కూర్చున్నాడు కదా, అసలు లోనకైతే వెళ్ళినవాడు. ఇదంతా ఎంట్రన్స్ రోడ్ అనమాట. ఇది రోడ్డు సిరాక్సిస్ రోడ్ లో కనెక్ట్ అయిపోద్ది. ఇది మొత్తం ఇది వచ్చేసి వాకింగ్ వే అండి. వాకింగ్ వే నుంచి వెళ్ళాము మనం. ఆల్రెడీ సిఎక్సిస్ రోడ్ చాలా తీసాం కదా. మొత్తం ప్రజెంట్ ఇప్పుడు వాకింగ్ వే కూడా ఎలా ఉందో మనం వీడియో అయితే చేయలేదు, చాలా రోజులు అవుతుంది. ఫస్ట్ లో చేసాం స్టార్టింగ్ లో. ఇది వచ్చేసి మొత్తం 7 కిలోమీటర్లు అండి. ఈ 7 కిలోమీటర్లు ఉన్నాయి పార్కింగ్, సైకిల్ వాకింగ్ వే. అలా వాకింగ్ కి మళ్ళీ సైక్లింగ్ కూడా మొత్తం ఇందులోనే చేసుకోవచ్చు. ఇటు సైడ్ మొత్తం వచ్చేసి డ్రైనేజీ సంబంధించినటువంటి లైన్లు, అవి కూడా పనులు స్టార్ట్ అవ్వాలి. ఇవి కూడా మెయింటెనెన్స్ చేయాలి. ఇంకా అప్పుడు స్టార్టింగ్ లో మామూలుగా పిచికారీ అన్ని చేశారు. ఇంకొంచెం ఈ పనులు స్టార్ట్ అయిపోయిన తర్వాత వీటిని కూడా ఇంకా లైన్ చేస్తారు. ఇక చూడండి అసలు చూడటానికి ఎలా ఉందంటే సూపర్. అమరావతిలో ఈ సైక్లింగ్ కి మళ్ళీ వాకింగ్ కి ఈ రూట్ ఉండడం, ఇలా చేయడం అనేది సూపర్ అన్నమాట. ఈ అమరావతిలో వాళ్ళందరూ వచ్చి చక్కగా వాకింగ్ చేసుకుంటారు, చాలా బాగుంటది. ఇక చూడండి సిరాక్సిస్ రోడ్ లో కూడా ఇప్పటికప్పుడు మెయింటెనెన్స్ అయితే సూపర్ గా అయితే ఉంటది. ఇక చూడండి ప్రతి 3 గంటలకు ఒకసారి అయినా సరే ఈ వాటర్ ఇలా ఆ చెట్లకి మొక్కలకి నీళ్లు చేస్తానే ఉంటారు, వాటర్ కొడతానే ఉంటారు. ఇదండి మనం సిరాక్సిస్ రోడ్ లో అయితే వచ్చేసాం. ఈ సిరాక్సిస్ రోడ్ లో నుంచి అటువైపు మందడం వైపు కూడా కొన్ని రోడ్లు అయితే వేసారు, అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదిగోండి మొత్తం ఈ చెట్లన్నీ
గుబురుగా ఉన్నాయి మొత్తం కొట్టేసి నీటికి అయితే చేస్తున్నారు. ఈ సిడాక్సిస్ రోడ్ లో ఈ పనుల మటుకి ఎప్పటికప్పుడు అసలు చేస్తానే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. మన వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.